హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాటి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇందిరమ్మ ఇల్లు పైన చాలామంది కామెంట్స్ చేశారు. దానికోసం బెస్ట్ వీడియో పట్టుకొచ్చానమాట. మెయిన్ థింగ్గా ఒక కామెంట్ అనేది వచ్చింది నాకు. అదేంటంటే 3000 లోన్ ఉన్నా మాకు ఇల్లు శాంక్షన్ అవుతుందా అని చెప్పేసి అదొక కామెంట్ అనేది ఫన్నీగా అనిపించింది నాకు. 3000కి ఆ ఇల్లుకి ఏం సంబంధం, మీరే చెప్పండి నాకు. అర్థమవుతుందా? సో అట్లాంటిది ఏముండదు. డీటెయిల్గా వీడియోలో మొత్తం ఎండ్ దాకా చూస్తేనే అర్థమవుతుంది మీకు. స్కిప్ చేసి మాత్రం ఏం ప్రయోజనం లేదు దానికి. అర్థమవుతుందా? సో నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇందిరమ్మ ఇల్లు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 95% సర్వే అనేది కంప్లీట్ అయింది. చాలామంది ఏమంటారంటే 95% ఎంత తొందరగా ఎట్లా కంప్లీట్ అయింది, మా దగ్గర సర్వే కాలేదంటే అది మనం చెప్పే ఆధారం ఉండదు. గవర్నమెంట్ వాళ్ళు చేసి సర్వే చేస్తారు కదా, ఏదైతే యాప్ ఉంటుంది కదా, అందులో 95% అనేది కంప్లీట్గా సర్వే అయ్యింది. మిగతా 5% ఏదైతే ఉందో, ఎవరిదైతే మిగిలిపోయిందో వాళ్ళ కోసం అనేది సర్వే అనేది చేయడం జరుగుతుంది. ఆ 5% సర్వే కూడా గవర్నమెంట్ అనేది త్వరలోనే కంప్లీట్ చేయనుంది. సో అందుకోసమే నేను చెప్పింది ఏంటంటే, ఎవరికైతే సర్వే జరగలేదో, ఎవరికైతే కాల్స్ రాలేదో, ఇంటికి వచ్చి ఎవరికైతే సర్వే చేయలేదో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన ఒక్క పని ఏంటంటే, ఒక లింక్ అనేది ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేస్తూనే ఉన్నా. ప్రభుత్వం అనేది మన ఒక వెబ్సైట్ ఇచ్చింది, గ్రీవియన్స్ వెబ్సైట్. అందులో కంప్లైంట్ చెయ్యండి. తర్వాత ఈ ఛాన్స్ అనేది ఒక్కసారి వెళ్ళిపోయిందంటే, తొలి విడత వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఎప్పటికీ ఛాన్స్ దొరుకుతుందో మీకు తెలియదు. అందుకోసమే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్లో వెళ్ళి మీ యొక్క కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయండి. 100% మీకు కాల్స్ అనేది వస్తుంది డిఆర్డి ఆఫీస్ నుంచి. సో ఫైనల్గా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్క నియోజకవర్గానికి 3400 అంటే 4.16 లక్షల ఇల్లులు అనేది ప్రభుత్వం అనేది ప్రొవైడ్ చేపిస్తుంది. దాంతోపాటు మనకి ఇల్లు కట్టుకోవడానికి స్పెషల్ థింగ్, ఇందులో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, తొలి విడతలో ఎవరికైతే ఎవరికైతే భూమి ఉందో, వాళ్ళు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి 5 లక్షలు ఇస్తుంది. దాంతోపాటు ఏదైతే మనకు అందులో సిమెంట్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇసుక కానివ్వండి, దానికి సంబంధించిన అమౌంట్ సబ్సిడీలో అంటే అతి తక్కువలో అనేది ప్రభుత్వం మనకు ప్రొవైడ్ చేపిస్తుంది ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో. సో ఇది 26 తారీఖున అనేది ప్రారంభం కానుంది. దీంతో పాటు రేషన్ కార్డు కూడా ప్రభుత్వం అనేది ప్రారంభం చేపిస్తుంది. స్పెషల్గా ఎవరికైతే రేషన్ కార్డు లేదో, చాలా అంటే గత ప్రభుత్వం అనేది మనకు రేషన్ కార్డ్స్ అనేది చాలామందికి ప్రొవైడ్ చేసినప్పుడు ఎవరు కూడా అప్లై చేసుకోలేదు, చాలామందికి రాలేదు. మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఛాన్స్ అనేది మీకు రానుంది కాబట్టి ఎవరు కూడా ఈ ఛాన్స్ అనేది పోగొట్టుకోకండి. ఎందుకంటే ఇది పోయిందంటే మళ్ళీ మీరు ఎంత కష్టపడినా అనేది నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు. మళ్ళీ రేషన్ కార్డ్స్ అనేది మనకి ఎప్పుడు శాంక్షన్ అవుతాయో తెలియదు. సో ఈ రేషన్ కార్డ్ మాత్రం కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన ఫామ్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, దీనిపైన డీటెయిల్గా వీడియో అనేది మీకు చేసి ఓకేనా, మొత్తం 15 to 20 minutes వీడియో చేస్తా. డీటెయిల్గా ఫామ్ ఫిల్ చేసే నుండి ఈ ఫామ్ అనేది ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఎక్కడ ఇవ్వాలి, మొత్తం అనేది మన హెల్ప్ ఇన్ తెలుగులో అవుతుంది. మీ యొక్క సపోర్ట్ వల్ల అనేది ఇప్పుడు మన ఛానల్ అనేది 8000 అనేది క్రాస్ చేయనుంది. అండ్ చాలామంది అనేది వీడియోస్ని చాలా బాగా అనేది వాచ్ చేస్తున్నారు, ఎండ్ దాకా వాచ్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇలానే నాకు సపోర్ట్ చెయ్యండి. అండ్ ఇదే కాకుండా మనకు వేరే వీడియోస్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేపిస్తాను మీకు. ఎందుకంటే వేరే టాపిక్స్లో కూడా చాలామంది వీడియోస్ అడుగుతున్నారు నాకు. సో డెఫినెట్లీగా దీనిపైన కూడా నేను వర్క్ చేసి మీకోసం వీడియో తీసుకొస్తాను. కాబట్టి మన యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్లీగా. అండ్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే పాస్ట్ వీడియోస్ కూడా నేను చేశాను, పెన్షన్స్కి సంబంధించి, సదరం సర్టిఫికేట్కి సంబంధించి. ఈ యొక్క వీడియోస్ అనేది ప్లేలిస్ట్లో ఉంటాయన్నమాట. చాలామంది నాతో మాట్లాడాలనుకుంటున్నారు. కాంటాక్ట్ నెంబర్ అనేది నేను యూట్యూబ్ యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో పెట్టలేనమాట. ఇది యూట్యూబ్ యొక్క గైడ్లైన్స్కి వ్యతిరేకం, మన ఛానల్కి స్ట్రైక్ రావచ్చు. సో దట్స్ వై అనేది నేను ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్కి ఫాలో అయ్యి వస్తే 100% గ్రూప్లో నేను ఉంటాను. మీకు ఉన్న డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. అర్థమైందా? సో ఫైనల్గా 26న అనేది మనకు ఈ యొక్క పథకం అనేది ప్రారంభం కానుంది, ఇందిరమ్మ ఇల్లు. దీనికి సంబంధించిన మీరు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇలా లోన్స్ ఉంటాయి, ఈ లోన్స్ ఉంటాయి, చిన్న చిన్న వాటికి కాదు, పెద్ద లోన్స్. చాలామందికి ఎక్కర్స్లో ల్యాండ్ ఉంటుంది. అర్థమైందా? అని చాలామందికి ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఇల్లు పొందుంటారు. ఓకేనా? కొంతమంది 3 floors బిల్డింగ్ ఉంటుంది. ఓకేనా? దాంతోపాటు వాళ్ళకి ఇంకో స్థలం కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు కాకుండా ఎవరికైతే అత్యవసరం ఉందో,
ఓకేనా, నాకు ఇప్పుడు ఇల్లు లేకుంటే నేను ఉండలేను అని ఈ స్థితిలో ఉంటారో తొలి విడతలో వాళ్ళకి ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టెన్షన్ పడకండి, అందరికి అనేది వస్తుంది. మీరు అర్హులైతే ఈ యొక్క లిస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఫైనల్గా మనకు రేపో మాపో ఆ లిస్ట్ కూడా విడుదల చేస్తారు. అందరికీ కాల్స్ వస్తాయి. అందరి యొక్క సర్వే అయిన వాళ్ళకి డెఫినెట్లీగా ఆ లిస్ట్లో నేమ్ వస్తే మీకు కూడా కాల్స్ వస్తాయి. సర్వే జరిగినంత మాత్రాన ఇల్లు వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. సర్వే అయిన తర్వాత దానికి ర్యాండమ్గా ఒక లిస్ట్ తీస్తారు. దాని తర్వాత అందులో మళ్ళీ రీవెరిఫై చేస్తారు, ఫీల్డ్ వెరిఫై చేస్తారు, ఇంటికి వస్తారు, మళ్ళీ ఆఫీసర్స్ మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత లిస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. అర్థమైందా? సో ఎవరనేది టెన్షన్ అనేది పడకండి. ఓకేనా, నేనున్నాను మీకు సపోర్ట్గా. అండ్ మీరు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. 10,000 సబ్స్క్రైబర్ టార్గెట్ పెట్టాను. సో ఈ మంత్ ఎండింగ్ కాకున్నా నేను 20 అని పెట్టుకున్నా. సో అంతలోపు మీరు కంప్లీట్ చేపిస్తారు నాకు హోప్ ఉంది. అందరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.